రాజన్న సిరిసిల్ల జిల్లా వెమ్లవాడ మండలం తిప్పాపూర్ గ్రామంలోని శ్రీ జమదగ్ని సమేత శ్రీ రేణుకా ఎల్లమ్మ యొక్క కళ్యాణ మహోత్సవం సిద్ధోగం ఈరోజు ఘనంగా జరిగింది. శ్రీ రేణుకా ఎల్లమ్మ యొక్క ఆలయ నూతన పునర్నిర్మాణం జరిగి ఈరోజు అమ్మవారి యొక్క కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. అమ్మవారి యొక్క సిద్ధోగానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. తిప్పాపురం గౌడ కులస్తుల ఆధ్వర్యంలో ఈ కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగి ఈరోజు బోనాలు అమ్మవారికి సమర్పించుకొని బైండ్లవారి ఆటపాటలతో పట్నాలు వేసి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా చల్లని తల్లిగా తిప్పాపురం గ్రామ ఎల్లమ్మ ఎంతో ప్రసిద్ధి చెందింది. ఆలయ నిర్వాహకులు తిప్పాపురం గౌడ సంఘం వారు భక్తుల కోసం అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఎంతో విశాలమైన స్థలంలో ఈ ఆలయం పునర్నిర్మాణం జరిగింది. ఆగమ శాస్త్రాన్ని అనుసరించి ఆలయాన్ని ఎంతో అందంగా తీర్చిదిద్దారు. శ్రీ మహాజమదగ్ని శ్రీ రేణుకా ఎల్లమ్మ యొక్క చరిత్రను తెలిపే చిత్రాలు ఇక్కడ మనకు అందంగా కనబడతాయి. అమ్మవారి యొక్క స్వయంవరం, పెళ్లి, ఎల్లమ్మ ఎదుర్కొన్న కష్టాలు, జమదగ్నిపై కార్తవీర్యార్జునుడి దాడి, సత్యాన భవనానికి సంబంధించిన చిత్రాలు ఇక్కడ కనబడుతుంటాయి. ఆలయానికి నీటి సౌకర్యం నిరంతరాయంగా కొనసాగుతుంది. అమ్మవారికి గడపకుండ, గడపవనం, పట్నాలు ఎంతో ఇష్టమైనవి. ఇక్కడ ఈరోజు సిద్ధోగానికి జాతరకు వచ్చినటువంటి భక్తుల సౌకర్యార్థం అన్నప్రసాద వితరణ కొనసాగింది. ఇలాంటి పండుగ సమయాల్లోనే కాకుండా నిరంతరంగా భక్తులు ఇక్కడికి తరలి వస్తుంటారు. మంగళవారం, ఆదివారం ఇక్కడ భక్తులైతే కిక్కిరిసిపోతుంటారు. ఇక్కడే వంటలు చేసుకొని అమ్మవారికి బోనాలు సమర్పించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. ఎంతో సువిశాలమైనటువంటి ఈ ప్రదేశంలో భక్తులకు ఇలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలతో ఈ ఆలయ కమిటీ నిర్వహిస్తుంది. అయితే ఈరోజు చాలా చోట్ల సిద్ధోగాలు అయితే జరిగాయి. అందులో భాగంగానే కతలాపూర్ మండలం కలికోట గ్రామంలో ఈరోజు ఎల్లమ్మ సిద్ధోగం జరిగింది. గౌడ కులస్తులు గడ పట్టుకొని నృత్యం చేస్తూ ఘనంగా బోనాలు తీశారు. ఇది ఈరోజు వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్తే, మీ గణేశ్వర్ వెంగళ.